హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటను చింత చిగురు ఎలాగా వండుకోవాలో మీకు చూపిస్తానండి. సూపర్ కాంబినేషన్, లొట్టలు వేసుకొని తింటారు. ఇంకా ఈ కాంబినేషన్ సూపర్. ముందుగా చింత చిగురిని కొంచెం ఆయిల్లో అలా వేపుకొని పక్కన పెట్టుకోండి. ఒక 4 ఉల్లిపాయలు కోసుకొని పచ్చిమిర్చి అవి కూడా పక్కన పెట్టుకోండి. శుభ్రంగా మటన్ని కడిగేసి క్లీన్ చేసి ఇది పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద అలా కచ్చాపిచ్చగా బాగా మెత్తగా రుబ్బుకొని అది కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత కుక్కర్ని స్టవ్ మీద వెలిగించి కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకున్నారు కదా, చూడండి. అది హీట్ ఎక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత అది కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి అది బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయలు అది బాగా మగ్గాక చూడండి, అలా కలుపుకొని అది బాగా దగ్గరికి అయ్యాక మనకి తెలుస్తుందండి. ఈలోపు చింత చిగురుని మనం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాదు బరుకుగా పేస్ట్ చేసుకోండి. ఒక్క రౌండ్కే అది మెత్తగా అయిపోతుంది. ఎక్కువగా అయితే మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుందండి. కొంచెం ఒక రౌండ్కి అది మెత్తగా అయిపోతుంది. చూడండి, అలా అలా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గిపోయాయి కదండి, దాంట్లోకి మనం కడిగి శుభ్రపరచుకున్న ఆ మటన్ని వేయండి. ఆ మటన్ అంతా దగ్గరికి ఎగిరాలండి. మనకి ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చేస్తుంది. దాంట్లోనే కొత్తిమీర కట్ చేసేసి వేసేసుకోండి. దాంట్లోనే గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ కారం. మీరు స్పైసీ అయితే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అది శుభ్రంగా అలా కలుపుకోండి. చూడండి, అది కొంచెం దగ్గరికి అవుతుంది అనగా 2 గ్లాసెస్ వాటర్ సరిపోతుందండి. 2 గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. నేనైతే 7 విజిల్స్ వేయించానండి. 7 or 8 విజిల్స్ వేయిస్తే మీట్ చాలా మెత్తగా ఉడికిపోతుంది. మటన్ కదండి, కొంచెం మెత్తగా ఉడికితే బాగుంటుంది. 7 విజిల్స్ అయితే సరిపోతుంది. నేను 7 or 8 వేయించానండి. వేయించాక ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూడండి. ఆ ఎక్స్ట్రా ఆయిల్ చూడండి ఎలా వచ్చిందో. అది కొంచెం వాటరీగా ఉంది కదా, మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అది కొంచెం బాగా దగ్గర పడేలాగా చూడండి. అది దగ్గర పడుతుంది అనుకునేటప్పటికి మనం చింత చిగురు పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసేయాలి. కుక్కర్లో కాకుండా ఇలాగా అల్యూమినియం బాండీలో అయితే చాలా బాగుంటుంది. మేము కుక్కర్ నుంచి దీంట్లోకి మార్చామండి. మూత పెట్టుకొని అది బాగా దగ్గరికి అవుతుంది కనుక ఈ చింత చిగురు పేస్ట్ అంతటినీ కలిపేసుకోండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అది హైలోనే ఉంచి బాగా కొంచెం దగ్గరికి అయ్యేలా చూసుకోండి. అడిగంటితే మళ్ళీ మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అది దగ్గరికి సాల్ట్ సరిపోతే వేసుకోండి, ఎందుకంటే పులుపు తినేస్తుంది కదా, అందుకని కొంచెం సాల్ట్ పడుతుంది, చూసుకోండి. దగ్గరగానే ఉండి అది కొంచెం దగ్గర చేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. అది హైలోనే ఉంది కదా అని మనం చూస్తే అది మళ్ళీ వెంటనే మాడిపోతుంది. చూడండి ఎంత టేస్టీగా ఉందో, చాలా బాగుందండి. మరిన్ని వీడియోస్ కోసం
లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బాయ్.